నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు హాట్గా మారాయి. కానీ ఈసారి ఒక ప్రత్యేకత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ అభ్యర్థి బరిలోకి దిగారు. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నాగిళ్ల సుధాకర్ పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్న ఈ అభ్యర్థి ప్రచారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చిట్యాల మున్సిపాలిటీ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాయడానికి ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టించారు. 1వ వార్డు ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నీటి సమస్యలు, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల అభివృద్ధి ఇవే తన ప్రధాన అజెండా అని చెబుతున్నారు సుధాకర్. ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పటికీ సుధాకర్ మాత్రం సొంత హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపిస్తానని నమ్మకం కల్పిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ట్రాన్స్జెండర్ అభ్యర్థి ప్రచారం చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమానత్వానికి నాంది పలుకుతూ రాజకీయ రంగంలో ట్రాన్స్జెండర్ అభ్యర్థి అడుగు పెట్టడంతో చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. అక్క నమస్తే. 6వ నెంబర్ ఉంగరం గుర్తు మర్చిపోవద్దు అక్క. తప్పకుండా మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తుంచుకో, గుర్తుంచుకో. అందరికీ నమస్కారం. అలాగే మా గ్రామ ఫస్ట్ వార్డు శివనీయగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను రాజకీయాలకి నాకు ఫస్ట్ టైం ఇందులోకి నేను వచ్చాను. గత ప్రభుత్వాలు మా ఊరికి వచ్చినాయి కానీ ఏది అభివృద్ధి కాలేదు మా ఊరు. అందుకోసం మా ఊరు అభివృద్ధి చేయడం కోసం నేను రావడం జరిగింది. మా ఊర్లో డంపింగ్ యార్డు తోటి ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈగలు, దోమలు అనారోగ్యంతో ఇదవుతున్నారు. అందుకోసం డంపింగ్ యార్డ్ని త్వరగా అక్కడ నుంచి తరలించడానికి కృషి చేస్తాను. అలాగే మా ఊర్లో ప్రతి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఎలాగో పెట్టారు ఇంత ముందుకున్న ప్రభుత్వాలు. నా వంతు సాయంగా 10,000 16 ఆడపిల్లల పెళ్లికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో ఇంతకుముందు ఇక్కడ వరకు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలో గెలిచిన ఆయన ఇక్కడ వరకు వేశారు విద్యాలయం దగ్గరికి. అక్కడ నుంచి మహాలింగేశ్వరం టెంపుల్ వరకు నేను వీధి లైట్లు స్తంభాలు ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. అలాగే మా ఊర్లో కోతుల బెడద ఉంది. రైతులకు ప్రజలకు ఇబ్బంది బాగా పెడుతున్నాయి. దాన్ని కూడా అతి త్వరలో కోతుల బెడద లేకుండా చేయడానికి ముందుకొచ్చాను. మా ఊరు ప్రజలకి ఎలాంటి సహాయం సహకారానికి అన్నిట్లో నేను ముందుండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను.